ఇంట్లో కళ్యాణం చేయించుకుందామని చాలా డేస్ నుంచి అనుకున్నాము. కానీ సందర్భం రాలేదు. ఎందుకు అనుకున్నామంటే ఇంట్లోకి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. అప్పుడు కోవిడ్ టైంలో వ్రతం చేసుకున్నాం కానీ 4, 5 ఫ్యామిలీస్ తప్పితే ఇంకా ఎవరిని పిలవలేకపోయాము. रूपाय मंगल सुदं गात्रविश्वासितया वन्दिताखिलोकाय मुद्राय मंगल मंगलाशासनत्रैवचारित्वं देवं विश्वाख्यं विश्वसंभवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमानित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं भोज अभिमुदा ओम तपः ओम सत्यम ओम तत्सर्वधर्मर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात् ओम आपो ज्योतिर्सोमतः वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ शेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे ओम मंगलद्रव्याणि पूजायमानि सर्वं भोक्तिं देवीगामिनित्यं ऋषिकेशः ओम येडुगंडलवाडा वेंकटरमण गोविंद गोविंद येडुगंडलवाडा वेंकटरमण गोविंद गोविंद अमृतमुक्तलवाडा गोविंद गोविंद గోవింద్ ఆశీస్సులతో నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు విక్కీ కూడా పెళ్లి కావాలి. ఈ కళ్యాణం చేసుకొని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి. I really like పెళ్లి.
పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ, విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా, పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా, వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. అలానే ఒక్కటేసారి అడిగాను ప్రసాద్ని వ్రతంతో పాటు కళ్యాణం చేయించుకుందామని. ప్రసాద్ అయితే ఒకటేసారి చెప్పేశాడు, ఓకే నీ ఇష్టము చేయించేద్దాము, ఇంట్లో మంచిగా ఉంటుంది కదా అని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఈ కళ్యాణం ఇంట్లో చేస్తున్నందుకు అసలు నాకైతే ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే ఆ అవకాశం నాకు ఆ దేవుడు ఇస్తున్నాడని అస్సలు అనుకోలేదు. చాలా తృప్తిగా అనిపిస్తుంది. పూజ మంచిగా జరగాలని అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా అందరూ ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, నేను ఉండాలి, అందరు నాతో పాటు అందరూ మంచిగా ఉండాలి, అదే నేను అనుకుంటున్నాను. ప్రసాద్ ఇంకా ఇంట్లో వికి పెళ్ళి కూడా తొందరగా అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాము. మనుజునకు సార్థక్యముండదు కదా, మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయో